హాయ్ ఫ్రెండ్స్, ఇదొక గుడ్ న్యూస్. భారతీయ నర్సు నిమిషప్రియకు యెమెన్ దేశ ప్రభుత్వం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే కదా. ఆ స్టోరీ కూడా మనకంతా తెలుసు. అయితే రేపు భారత కాలమానం ప్రకారం ఆమెకి యెమెన్ దేశంలో ఉరిని అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సరిగ్గా 24 గంటల ముందు ఆ కుటుంబానికి కొంచెం ఊరట కల్పిస్తూ యెమెన్ దేశ ప్రభుత్వం ఒక ప్రకటన అయితే జారీ చేసింది. అదేంటి అంటే రేపు విధించాల్సిన ఉరిశిక్షని కొద్ది రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు. కారణం ఏమిటి అంటే భారతదేశం నుంచి ఒక ముస్లిం మత గురువు యెమెన్ దేశంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. ఆల్రెడీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది, భారత విదేశాంగ చర్చలు జరిపింది. అలాగే ఎన్నో ముస్లిం సంఘాలు కూడా ఆ ఫ్యామిలీతో మాట్లాడడం జరిగింది. వీటన్నింటి క్రమంలో ఇప్పుడు ముస్లిం మత గురువు కూడా వాళ్ళతో మాట్లాడడం, ఆ కుటుంబం కాస్త వెనక్కి తగ్గి ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించడానికి ఆలోచిస్తూ ఉన్న క్రమంలో యెమెన్ దేశ ప్రభుత్వం ఈ ప్రకటన అయితే జారీ చేసింది. రద్దు కాకపోయినప్పటికీ వాయిదా పడ్డం అనేది కాస్త స్వల్ప ఊరటే. అందులోనూ ఇదొక సానుకూల సంకేతం రద్దుకు అని చెప్పుకోవచ్చు. అయితే యెమెన్ దేశ చట్ట ప్రకారం ఎవరైనా ఒక మనిషిని హత్య చేసినప్పుడు ఆ మనిషికి ఖచ్చితంగా ఉరిశిక్షే అమలు చేసి తీరుతారు. అది వాళ్ళ చట్టం చెబుతోంది. ఆ ఉరిశిక్ష నుంచి ఆ వ్యక్తిని పక్కకు తప్పించగలిగేది కేవలం బాధిత కుటుంబం మాత్రమే. ఆ కుటుంబం క్షమాభిక్ష పెట్టడానికి సిద్ధమైతే, బ్లడ్ మనీ తీసుకోవడానికి సిద్ధమైతే ఆ ఉరిశిక్ష నుంచి ఆ వ్యక్తిని కాపాడుకోవచ్చు. ఇక్కడ కూడా నిమిష విషయంలో అదే జరిగింది. అయితే బ్లడ్ మనీ ఎంత అన్న దానిపై మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం $1 మిలియన్ ఆ బాధిత కుటుంబానికి ఇవ్వడానికి నిమిష కుటుంబం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సేవ్ నిమిష ఇంటర్నేషనల్ కౌన్సిల్ అని చెప్పి చాలా ఏళ్లుగా ఒక కౌన్సిల్ రన్ అవుతుంది. ఆమెని ఉరిశిక్ష నుంచి తప్పించడానికి ఎన్నో విరాళాలు సేకరిస్తూ ఉన్నారు. వాళ్ళు $1 మిలియన్ విరాళాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. $1 మిలియన్ అంటే మన కరెన్సీ ప్రకారం 8,60,00,000 మరి ఈ బ్లడ్ మనీకి బాధిత కుటుంబం ఒప్పుకున్నట్లయితే నిమిషప్రియకు ఇక నెక్స్ట్ ఉరిశిక్ష రద్దవడమే. ఆ తర్వాత తను మన భారతదేశానికి తిరిగి వచ్చేసేయచ్చు.